అడిగితే వరాలు ఇవ్వడానికి నేనేం సీఎం సీట్లో కూర్చోలేదు, నా చేతిలో సీఎం సీట్ లేదు. పోనీ రాష్ట్రంలో ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు దానికి బాధ్యత వహిస్తారంటే నేనేం హోంమంత్రిని కాదు, హోంమంత్రి గారు అనిత గారు. ఇలా ప్రతి శాఖలో లేదంటే రాష్ట్రంలో ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదంటారు. ఓకే, శాఖలో జరిగితే మీ శాఖాపరమైన దాంట్లో జరిగితే మీరు బాధ్యత వహించాల్సిందే, లేదంటే మీకు సంబంధం ఉంటుంది. అదర్ విషయాల్లో మీకు సంబంధం ఉండదు. కాకపోతే ప్రభుత్వంలో మీరు కూడా భాగం. కూటమి అన్నాక బీజేపీకి టీడీపీకి మాత్రమే కాదు, మీకు కూడా కూటమిలో భాగమే. మీకు కూడా కూటమిలో అధికారాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చాక మీకు పదవి వచ్చింది, ప్రభుత్వం రాకముందు మీకేం పదవి లేదు. సమానంగా ముగ్గురు కలిసే పోటీ చేశారు. ముగ్గురు కలిసి పోటీ చేశారు. సీట్లు కాస్త ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు. అది మీ బలం మీద ఆధారపడి ఉంటుంది. ఫైన్, మొత్తానికైతే గెలిచారు. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లలో గెలిచారు. పోనీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమైనా సమస్య అడిగితే నాకు సంబంధం లేదంటారు, నాకు సంబంధం లేదు అని మాత్రమే అంటారు. నిజంగా గతంలో ఏ ముఖ్యమంత్రి గారైనా ఇలా మాట్లాడారా? సమస్యకు పరిష్కారం ఉంటే పరిష్కారం చేస్తామంటారు, లేకుంటే చూస్తాం ఖచ్చితంగా పరిష్కరిస్తాం అంటారు. మీరు మాత్రం సింపుల్గా నాకేం సంబంధం లేదు అంటూ తప్పించుకుంటారు. ఓకే, ప్రస్తుతానికైతే ప్రభుత్వంలో ఉన్నారు. మిమ్మల్ని ఇప్పటికిప్పుడు దించేసే అధికారం ప్రజలకు లేదు, మన ప్రజాస్వామ్యానికి కూడా లేదు. ఎందుకంటే మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు. అబద్ధపు హామీలు ఇచ్చామా, నిజమైన హామీలు ఇచ్చామా, అవి అమలు చేశామా, 1% అమలు చేశామా, 10% అమలు చేశామా, 100% అమలు చేశామా అనే సమస్యే కాదు. 1% కూడా అమలు చేయకపోయినా మీ అధికారం పోదు. 100% అమలు చేస్తే అది ప్రజలకు నచ్చితే మరోసారి అధికారం రావచ్చు. అదైతే మీ చేతిలో ఉండదు. మీ చేతిలో ఉన్నది అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనులు. కానీ సంబంధం లేదని తప్పించుకుంటే ఒకసారి తప్పించుకోవచ్చు, 2 సార్లు తప్పించుకోవచ్చు. కానీ ప్రతిసారి ఇలా కాదు. అసలు మీరు సంబంధం లేని మాటలు మాట్లాడతారు. నిజంగా ఒక్కసారి డిప్యూటీ సీఎం గారు, మీ మాటలను మీరైనా ఈవినింగ్ ఇంటికి పోయాక ఒకసారి రివీల్ చేసుకోండి. మిగతా ముఖ్యమంత్రులు, మిగతా మంత్రులు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉంటున్నాను. కనీసం ఒక హోంమంత్రి గారిని ఒక ప్రశ్న వేస్తే ఆవిడ ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అది వేరే శాఖకు సంబంధించిన విషయమైనా సరే మా ప్రభుత్వంతో చర్చిస్తాము, ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తామని. మిగతా మంత్రులు సైతం అంతే. ఏదైనా సమస్యను విన్నవిస్తే వాళ్ళకు సంబంధించిన శాఖ కాకపోయినా సరే ఖచ్చితంగా పరిష్కరిస్తామని కనీసం హామీ ఇస్తారు. మీరు మాత్రం సింపుల్గా నాకు సంబంధం లేదంటారు. చూద్దాం ఇలాంటి సమాధానాలు ఇంకెన్నాళ్ళు చెబుతారు.